ఎల్బీ నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పై ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ నిన్న ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దాంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటు మహిళా కమిషన్ సైతం సుధీర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మన్లు జారీ చేసిన మహిళా కమిషన్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానపరిచేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళా కమిషన్. ఇక మహిళా కమిషన్ ముందుకు కార్పొరేటర్ సుజాత నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సంఘటన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. నేను ఒక హస్తినాపూర్ కార్పొరేటర్, గిరిజన మహిళను, నేను ఒక ట్రైబల్ ఉమెన్ను. నేను గెలిచినప్పటి నుంచి నాకు నానా విధాలుగా హింసిస్తూ నన్ను ప్రోటోకాల్గా ఇబ్బంది పెడుతూ నన్ను ప్రతి అడుగులో నన్ను హింస పెట్టుకుంటూ నన్ను ఇవాళ నిన్న మాట్లాడిండు. హనీమూన్ అనే పదానికి నాకైతే అర్థం తెలియదు. మరి ఒక భార్యాభర్తలు చేసిన వర్డ్కి వేరే వాళ్లతో అంటగట్టి నన్ను కించపరిచేలా చేసావు. మరి అదే నీ ఇంట్లో నీ కోడలు ఉంది, నీ భార్య ఉంది. మరి రాజకీయ 30 సంవత్సరాల నుండి ఎవరెవరితోని హనీమూన్ చేస్తే నువ్వు ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు సుధీర్ రెడ్డి. నీ పదవి కావాలి అని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు? నువ్వు రాజకీయంగా నీ పెళ్ళానికి మీ అమ్మ హనీమూన్ చేస్తేనే కదా నువ్వు వేల కోట్లు సంపాదించినవేమోనని నేను అనుకుంటున్నాను. నీ దీనికి సమాధానం చెప్పాలి. నేను ఒక ఎస్టీ మహిళని, దీనిపైన నీకు కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ అల్ట్రా కేసు పెట్టేసి నీకు పోలీస్ స్టేషన్లో లాగడం కంపల్సరీ, నీకు శిక్ష పడేలాగా చూస్తాను. ఇప్పుడు మా కమిషన్ మేడం శారదాకు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మీపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఒకవేళ దీనిపైన ఎలాంటి తీసుకోకపోతే నీ ఇల్లు ముట్టడించడం ఖాయము, నీకు చెప్పు దెబ్బ కొట్టడం ఖాయం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. ఇటు మహిళా కమిషన్ ముందు కూడా హాజరు కావాలంటూ మహిళా కమిషన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన ఇప్పటికే అటు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ప్రధానంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తినాపురానికి సంబంధించినటువంటి ఎస్టీ మహిళా కార్పొరేషన్ సుజాత నాయక్ పైన అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు తన ఇబ్బంది కలిగే విధంగా కూడా మాట్లాడారు. ఒక యావత్ మహిళా లోకం సిగ్గుపడే విధంగా మాట్లాడారు. ప్రధానంగా ఒక గిరిజన మహిళగా ఉన్నటువంటి తనపైన ఇప్పటి నుంచే కాదు, గెలిచినప్పటి నుంచి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ కూడా సుజాత చెప్పడం జరిగింది. ఇక నిన్న వెళ్ళి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో సుధీర్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా నమోదు చేశారు. ఇక ఇదే అంశం పైన అటు మహిళా కమిషన్ కి కూడా వెళ్ళి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కలిసి వెళ్ళి నేరంగా శారదాకి కూడా కంప్లైంట్ ఇచ్చారు సుధీర్ రెడ్డి పైన. వెంటనే దీనిపైన మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ప్రధానంగా మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్, అదేవిధంగా మధుయాస్తి గౌడ్ కి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పైన మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. వెంటనే మహిళా కమిషన్ ముందు హాజరు కావాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ప్రధానంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న మహిళా కార్పొరేటర్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే మహిళా లోకాన్ని అగౌరవపరచడం అంటూ కూడా మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొక వైపు మహిళా కమిషన్ ముందు తన కంప్లైంట్ ఇచ్చినటువంటి సమయంలో కన్నీరు మున్నీరయ్యారు బానోతు సుజాత. ఒక గిరిజన మహిళగా ఉన్న తనపైన ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడే కాదు, గతంలో కూడా తను గెలిచినప్పటి నుంచి కూడా ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అదేవిధంగా ఒక తనను అంటే ఒక ఫ్యామిలీ ఉన్నటువంటి తనను ఈ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని వెంటనే తన పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఎల్బీ నగర్ పోలీసులు కూడా ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని నమోదు చేశారు. ఇక మహిళా కమిషన్ కూడా దీనిపైన సీరియస్ గా ఉంది. ఇప్పటికే నేరెళ్ల శారద ఆల్రెడీ ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకి సమ్మన్లు కూడా జారీ చేయడం జరిగింది. మహిళా కమిషన్ ముందు హాజరవ్వాలంటూ కూడా కోరారు. సో చూడాలి దీనిపైన ఏ విధంగా సుధీర్ రెడ్డి వివరణ ఇస్తారు. అంటే నెక్స్ట్ అటు మహిళా కమిషన్ కానీ ఇటు పోలీసులు కానీ ఏం చేయబోతున్నారు అనేది మాత్రం చూడాలి. కానీ మొత్తానికైతే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను అటు
పార్టీలకు అతీతంగా కూడా అందరూ దీన్ని కనిపిస్తున్న ఒక మహిళ పైన ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరు ఊరుకునేది కాదు అంటూ అందరూ అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అండ్ ప్రస్తుతం అసెంబ్లీకి ఇటు భానుతు సుజాతతో పాటు మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు మహిళా మంత్రులైన కొండా సురేఖ సీతాకను కూడా కలిసి వీళ్ళన్నంత త్వరగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కోరనున్నారు. అయితే ఆల్రెడీ ఈ అంశం మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి అటు భారత్ సుజాతని కూడా వచ్చి కలవాలి అని కోరినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అసెంబ్లీ అవ్వగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తారు. అనంతరం మంత్రులను కూడా కలిసి వీలైనంత త్వరగా సుధీర్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలని, మరొకసారి ఏ మహిళ పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయకుండా చూడాలని కూడా కోరనున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ.